మార్చి నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు చిత్తూరు నగరంలో నిర్వహించనున్న శ్రీ పొన్నియమ్మ ఆలయ మహాకుంభాభిషేకాన్ని జయప్రదం చేయాలని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి డాక్టర్ సీకే లావణ్య బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాక్టర్ సీకే లావణ్య ఆదివారం ఉదయం చిత్తూరులోని పొన్నియమ్మ వారి ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వివిధ కారణాలతో గత 1.5 పుష్కర కాలంగా ఆలయ మహాకుంభాభిషేకాన్ని చేపట్టలేకపోయామన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున మార్చి నెల 15వ తేదీ నుండి 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించతలపెట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా వచ్చే నెల 2వ తేదీన బాలాలయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం 15వ తేదీన ఉదయం కుంభాభిషేకానికి అంకురార్పణ జరుగుతుందన్నారు. అదేవిధంగా సహస్రమోదక గణపతి హోమం, సుమంగళి పూజ, ప్రథమ ద్వితీయ కాల పూజ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వస్తున్న ఋత్వికులు, సీనియర్ అర్చకులతో కలిసి స్థానిక అర్చకులు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని చేపట్టుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వెంకటేష్, హేమంత్ కుమార్, గుణశేఖర్, హేమారెడ్డి, సత్య, సుబ్బు, సిఆర్సి రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల మార్చి 15వ తేదీ అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయాలి అని నిర్ణయించింది. అంటే ఒక నెల టైం ఉంది ఇంకా. అంటే ప్రజలందరికీ కూడా తెలియజేయడం వల్ల ఈ 3వ తేదీ అంటే మార్చి 3వ తేదీ అమ్మవారికి 2వ తేదీ బాలాలయం చేయటం జరిగింది. అమ్మవారికి అంటే పైన గోపురం పైన నుంచి ఇంకా ఏమేమి మరమ్మతులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉంటాము. 15వ తేదీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తాము. 2016 అంటే ఒక పుష్కరం ప్లస్ దాని తర్వాత ఒక పుష్కరం కూడా అయిపోయింది. కుంభాభిషేకం జరిగి మధ్యలో వివిధ కారణాలు, కరోనా కావచ్చు, ఇవన్నీ రావటము, మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఈ కార్యక్రమం చేయాలి అని కమిటీ సభ్యులు, అట్లే వంశపారంపర్య ధర్మకర్త కుటుంబాలు, మరి ప్రజలందరూ కూడా కోరడం విధంగా మనం 15వ తేదీ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ ఉంటుంది. 16 పొద్దున, సాయంత్రం 17వ తేదీ పొద్దున 9 గంటలకి అమ్మవారికి కుంభాభిషేకం. ఇక్కడ ఈ 15వ తేదీ నుంచి గణపతికి సహస్రమోదక గణపతి హోమం జరుగుతూ ఉంది. అమ్మవారికి నవావరణంగా నవచండీ హోమం, నవావరణ పూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఉంటాయి. మరి సుబ్రహ్మణ్య స్వామికి శత్రు సంహారక త్రిశతి పూజ, హోమము ఉంటాయి. ఇంకా దుర్గా మనం చండీ చేస్తున్నాం కాబట్టి మిగతా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో కవర్ అవుతాయి. ఇంకా గోపు పూజ, అశ్వ పూజ, బాల పూజ, దంపతి పూజ, సుమంగళి పూజ, ఇవన్నీ వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ లిస్టు మొత్తము కూడా మీకు బాలాలయం తర్వాత మళ్ళీ మీకు అన్నీ కూడా వివరంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా చిత్తూరు వాస్తవ్యులందరినీ, అంటే మన గ్రామ దేవత సంబంధించిన పూజా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు, ఈ ఊరిలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకు పాల్గొనాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని ముందుగానే ఒక నెలకు ముందుగానే తెలియజేస్తున్నాము. అంటే బయట ప్రాంతం నుంచి వచ్చే మన ఊరి ఆడపడుచులు కానివ్వండి, మిగతా కుటుంబం వాళ్ళు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా తెలిస్తే ఈ కార్యక్రమాలు వివరాలని కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మా సహాయ సహకారాలు అందించాలి. అంటే ఇక్కడ చిన్న ప్రాంతము, అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తాం. దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీరు ఏదైనా సజెషన్స్, మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనం అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం మరి అది కూడా ఈసారి మహాకుంభం జరుగుతూ ఉంది, మనకి అందరికీ కూడా తెలుసు. అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తం. సో మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ ఒకప్పుడు జరగవు. మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరు కూడా ఊరుకుంటారు. అట్లాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి భక్తులు మరి దానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు, ఇక్కడ వాలంటీర్లుగా చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా
వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. సో ఎవరైతే హోమాల్లో కూర్చోగలుగుతారో వాళ్ళందరూ కూడా, అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యక్రమాలు. అంటే ఎప్పుడో దానికి చాలా నియమనిష్టలతో ఉంటాయి. వాటికి సహాయ సహకారాలు అందించాలి. ప్లస్ మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే అందరూ ఒకేసారి వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టండి అంటే కాదు, ముందుగా రిసోర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.